బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాష్ట్రంలో బకాయిలను ప్రతి నెల చెల్లిస్తాం. వివరాలు చూసేద్దాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వండి. ఇక చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థ ఫీజు రీయింబర్స్మెంట్ను బకాయిలను ఏవైతే ఉన్నదో ఈ యొక్క బకాయిలను ప్రతి నెల కూడా 200 రూపాయల కోట్ల చొప్పున విడుదల చేస్తామని చూడొచ్చు. ఇక్కడ 200 కోట్ల చొప్పున విడుదల చేస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు వేపాడి చిరంజీరావు, అదేవిధంగా కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి ఇలా తదితరులు అయితే సోమవారం ఒక ప్రకటనలో ఈ యొక్క సందర్భంగా తెలిపారు. ఈ యొక్క సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. ఒప్పంద మినిమం టైం స్కేల్ ఉద్యోగులకు పదవి విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం, అదేవిధంగా ఏపీపీఎస్సీ పరీక్షలు రాసే నిరుద్యోగ యువతకు గరిష్ట వయోపరిమితి పెంచడం పైన మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.